తినడానికి తిండి, చేయడానికి పని. ఈ 2 ఉంటే ఆరోగ్యకరంగా ఉంటాం. ఆరోగ్యం బాగుంటే దేశం బావుంటది, లోకం బావుంటది, అన్నీ బావుంటాయి. బంధుత్వాలు, స్నేహితులు అంతా బావుంటారు. కానీ మన దేశంలో మనకు తెలియకుండానే జరిగిపోతున్నదేంటది? పని చేసే మన శక్తిని అవతల వైపుకి డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. వాస్తవంగా ఫోన్ నిజంగా అంత అవసరం ఉందా? రోడ్డు మీద ఎళ్తుంటే చూస్తా ఉంటే, అదేదో ఇదివరకటి రోజుల్లో ఫోన్ అంటే అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఉండేది. లేదా లాంగ్ పెండింగ్ కమ్యూనికేషన్ గ్యాప్‌ని క్లియర్ చేసుకోవడానికి ఉండేది. ఇప్పుడు డాబా పైనున్నోడు, డాబా కిందున్నోడు కూడా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. మంచినీళ్ళు పంపించు పైకి అని. లేకపోతే గనక టిఫిన్ పైకి పంపించు. లేకపోతే ఆ పైన ఉన్నటువంటి బట్టలు కిందకి ఈ మాట్లాడుకోవడానికి ఫోన్‌లు. ఏందిది? అంటే మనకిక్కడ బద్ధకం పెరిగిపోతుంది క్రమంగా. అదే సందర్భంలో వండుకునే ఓపిక లేదు. ఎందుకు లేదు? అంటే ఎదురుగుండా ఓటీటీ ప్లాట్‌ఫారాలు కనబడుతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మన సినిమాలన్నీ చూసేద్దాం, సీరియల్లన్నీ చూసేద్దాం, ఎపిసోడ్స్ అన్నీ చూసేద్దాం. టీవీల దగ్గర కూర్చుందాం, లేకపోతే చేతిలో ఉన్న సెల్ ఫోన్‌లో కూర్చొని చూసేసుకుందాం. మొదట్లో రూ. 300 ఉన్నది ఇవాళ 1500, 2000, 3000, 5000. మళ్ళీ ఇందులో యాడ్ లేకపోతే ఒక రేటు, యాడ్ ఉంటే ఒక రేటు. డబ్బులు ప్రతి నిమిషంలో అంటే మన టెన్షన్‌ని క్రియేట్ చేసి అకస్మాత్తుగా డబ్బులు బాధేస్తున్నారు. మొదట్లో రూ. 500 వచ్చినటువంటి ఏడాది సెల్ ఫోన్ ఇవాళ రూ. 5000 ఏడాదికి పడేటటువంటి పరిస్థితి. ఆ డేటా లేకపోతే కనుక మనం చేసుకోం. 2G డేటానా, ఇది 2.5 3నా ఇట్లాంటిది ఫోన్ కాల్స్ దగ్గర నుంచి సెల్ ఫోన్‌లో సిగ్నల్స్ దాకా చూసుకుంటాం. ఇయన్నీ అవసరం ఉందా వాస్తవంగా? ఇయన్నీ లేకపోతే బతకలేమా? ఇవాళ బతకలేము ఇయన్నీ లేకపోతే. తిండి లేకపోయినా బతకగలం గానీ ఇవన్నీ లేకపోతే బతకలేని పరిస్థితి. ఎవరు సృష్టించారు ఇదంటే ఇదే కార్పొరేట్ మాయ. నీకొకటి చిన్నదిగా అలవాటు చేస్తది. ఆ అలవాటైన దాని నుంచి నువ్వు అవతలకి పోలేవు. ఇవాళ నీ సంపాదనలో ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మామ ఫోన్ కొట్టరా, ఓ 100 కొట్టరా, ఒక 200 కొట్టరా, రీఛార్జ్ చేయరా. ఇది ఏంటిదంతా? అంటే అయాచితంగా డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. కష్టపడి సంపాదించుకున్న దానికి విలువ మనకే తెలియటం లేదు. ఈ పరిస్థితి ప్రపంచంలో యూరప్ దేశాల్లో ఉంది. అందుకనినే అక్కడ రూపాయి చేతిలో నిలవదు. ప్రపంచంలో రూపాయి పొదుపు చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం. ఇప్పుడు మనం పాశ్చాత్య దేశాలతో పోటీ పడి పొదుపుకి దూరమవుతున్నాం, పనికి దూరమవుతున్నాం, శారీరక శ్రమకి దూరమవుతున్నాం, ప్రమాదకరమైనటువంటి అనారోగ్య వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. హాస్పిటళ్ళని, స్కూళ్ళని, అలాగే ఈ అనవసరమైనటువంటి నెట్వర్క్లకి సొమ్ములు పోస్తున్నాం కష్టపడి సంపాదించిందంతా.